నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మీ సోనియా. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరో ప్రమాదకరమైన మలుపు చోటు చేసుకుంది. ఉక్రెయిన్లోని అణు విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా రష్యా దాడులకు ప్లాన్ చేస్తుందని అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన హెచ్చరికలు జారీ చేశారు. అటు కార్కివ్ లో రష్యా జరిపిన తాజా దాడుల్లో భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఒకవైపు యుద్ధం ముదురుతుంటే మరోవైపు శాంతి కోసం ఉక్రెయిన్ ప్రతినిధులు అమెరికాలో చర్చలు జరుపుతుంటారు. అసలు ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది? రష్యా అణు కేంద్రాలపై దాడి చేస్తే జరగబోయే పరిణామాలు ఏంటి? మన స్పెషల్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు అత్యంత భయంకరమైన దశకు చేరుకుంది. ఉక్రెయిన్లోని కీలకమైన ఎనర్జీ సెక్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను దెబ్బతీయడం ద్వారా అణు విద్యుత్ కేంద్రాలను నిలిపివేసేలా రష్యా కుట్ర చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బాంబు పేల్చారు. తాజాగా కార్కివ్ ప్రాంతంలో రష్యా జరిపిన వైమానిక దాడుల్లో 2 పౌరులు మృతి చెందగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల వల్ల అక్కడి విద్యుత్ హీటింగ్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సుమీ ప్రాంతంలో కూడా రష్యా తన ప్రతాపం చూపిస్తోంది. నివాస భవనాలే లక్ష్యంగా జరిగిన దాడుల్లో 3 మహిళలు, ఒక 7 ఏళ్ల చిన్నారి గాయపడడం అక్కడి బీభత్సానికి అద్దం పడుతోంది. అయితే ఓవైపు రష్యా బాంబులతో విరుచుకుపడుతుంటే మరోవైపు ఉక్రెయిన్ శాంతి చర్చల దిశగా అడుగులు వేస్తోంది. ఉక్రెయిన్ ప్రెసిడెన్షియల్ ఆఫీస్ కొత్త చీఫ్ కిరిలో బుడెనోవ్ అమెరికా చేరుకున్నారు. అమెరికా రాయబారి స్టీవ్ వికో, సీనియర్ అడ్వైజర్ జారెడ్ కుప్పర్తో ఆయన కీలక చర్చలు జరపనున్నారు. ఈ చర్చల ప్రధాన ఉద్దేశం సెక్యూరిటీ గ్యారంటీలతో కూడిన శాంతి ప్రతిపాదనలను ఖరారు చేయడం. ఒకవేళ అమెరికా ఈ ప్రపోజల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే వారం స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ఉక్రెయిన్ అమెరికా మధ్య ఒక చారిత్రక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. అయితే ఉక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతాన్ని తనలో కలిపేసుకోకుండా రష్యా ఏ శాంతి ఒప్పందానికి అంగీకరించేలా కనిపించడం లేదు. బాంబుల మోత మధ్య ఈ శాంతి చర్చలు ఎంతవరకు సఫలమవుతాయి? పుతిన్ తన పంతం నెగ్గించుకుంటారా, లేక ట్రంప్ టీం మధ్యవర్తిత్వంతో యుద్ధానికి ఎండ్ కార్డ్ పడుతుందా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.